హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీస్ బియ్య పిండితో చెక్కలు చేసుకుందాం. చాలా క్రిస్పీగా చాలా క్రంచీగా ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చాలా క్లియర్గా క్రష్ చేసి చూపిస్తున్నా. ఎంత సౌండ్ వస్తుందో చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. దీనికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, ఒక స్పూన్ జీలకర్ర, 1 ఇంచు అల్లం ముక్కను వేస్తున్నా, కొంచెం కరివేపాకు. దీన్ని కచ్చాపచ్చాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్స్ బియ్యపిండిని వేసుకుందాం. మీరు ఏ కప్తో అన్నా తీసుకోవచ్చు. అండ్ దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, 1/2 స్పూన్ పసుపు, అలానే 1/2 స్పూన్ కారం. ఇందులో 1 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకుందాం. బటర్ని వేసుకోవడం వల్ల చాలా గుల్లగా వస్తాయి చెక్కలు అనేవి. ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకొని గోరువెచ్చని నీళ్ళతో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిని కలుపుకున్నట్టు కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు వేసుకోవాలి. బటర్ లేని వాళ్ళు ఆ ప్లేస్లో గోరువెచ్చని నూనెను వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా వస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లో రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో మీకు నచ్చిన సైజులో చేసుకోండి. ఇలా బాల్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంది. నా దగ్గర ఇలా పూరి ప్రెషర్ ఉంది. దానికి 2 వైపులా ఇలా కవర్స్ వేసి 2 వైపులా ఆయిల్ రాసుకొని ఒక బాల్ని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను. ఇలా ప్రెషర్ లేని వాళ్ళు ఏదైనా ఒక కవర్ని తీసుకొని ఆయిల్ రాసి చేత్తో కూడా ఒత్తుకోవచ్చు ఈ చెక్కల్ని. ఇలా మనం చెక్కలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఈలోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మనం రెడీ చేసుకున్న చెక్కల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. అంతేనండి. ఇలా అటు ఇటు తిప్పుతూ వేయించుకుంటే మన చెక్కలు అనేవి రెడీ అయిపోతుంటాయి. సో ఇలా ఆయిల్ని వడకట్టి పక్కన టిష్యూ ఏదైనా వేసుకొని అందులోకి వేసేసుకోండి. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పీల్చేసుకుంటుంది. ఇలా మిగిలిన చెక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, మన క్రిస్పీగా క్రంచీగా ఉండే బియ్యపిండి చెక్కలు రెడీ అయిపోయినాయి. ఇవి నేను విరిచి చూపిస్తున్నాను, అలానే క్రష్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయి. ఇలా రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది. 2 కప్పుల బియ్యపిండితో ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇవి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్.